యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఆత్మకూరు సబ్ మార్కెట్ యార్డ్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 40 రోజులు గడుస్తున్న ధాన్యం కొనుగోలు పూర్తి కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీగా కురిసిన వర్షానికి ధాన్యం తడిసిపోవడంతో గుండెలు బాదుకుంటున్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రబీ సీజన్ వచ్చేసినా కూడా ఈ రోజు రైతుల ఓట్లు కొనుగోలు చేయడం లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు బోనస్ అడిగితే ఒట్లే వద్దలేడు. బోనస్ అడిగితే బోనస్ 500 ఇస్తాను యాసి మళ్ళా ఖరీఫ్ నుంచి కొంచెం కొనుగోలు చేస్తాను. ఎలక్షన్లు అయిపోగానే సన్నోట్లకే నేను 500 బోనస్ ఇస్తా, దొడ్డోట్లకి ఇయ్యనని మాయ మాటలు చెప్తా ఉన్నాడు. ఊసరవేలి కన్నా ఎక్కువ రంగులు మారుతూ ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి రైతుల సంగతి గుర్తు చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రేపు జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా యువకులు, మేధావులు, రైతు బిడ్డలందరూ కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఓట్ల ముందు ఓడమల్లన ఓటుదారు బోడమల్ల అన్నట్టు రైతన్న నువ్వే గొప్ప, రైతన్న నేనే నీకు అండ, మరి కేసీఆర్ కా అని చెప్పి కానీ ఇవాళ కేసీఆర్ చేసే పథకాలు, కేసీఆర్ చేసినటువంటి పనులే అమల్లోకి వచ్చినాయి. కానీ ఈరోజు రైతాంగానికి ఏం చేసింది అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కొన్ని కమిషన్ల సిద్దిపేట జిల్లా